వెల్కమ్ టు అవర్ ఛానల్. రాసి పెట్టుకోండి, కుంభరాశి వారికి ఈ 3 చోట్ల నుండి ధనం రాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మినవారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. కుంభరాశి వారికి ఈ 3 చోట్ల నుండి డబ్బులు ఎలా వస్తాయి, ఎక్కడి నుండి వస్తాయి, ఏ ఆటంకాలు లేకుండా డబ్బులు రావాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశిలోకి అంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతబీత నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వస్తారు. ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో జన్మించిన వారు బంధాలు, అనుబంధాలకి ఎక్కువ విలువను, ప్రాధాన్యతను ఇస్తారు. ఈ కుంభరాశి వారు సహాయం చేసే వ్యక్తుల్ని గుర్తుంచుకుంటారు. కొత్తగా ఎంతమంది పరిచయమైన పాత స్నేహితులను, బంధువుల్ని మర్చిపోరు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితి ఎదురవుతుంది. తమ బాధలను, బాధ్యతలను ఇతరులతో షేర్ చేసుకోవటానికి ఇష్టపడరు. ఈ పరిస్థితిని మార్చుకోవటానికి ఎంత ప్రయత్నం చేసినా విఫలమవుతూనే ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగాలలో అరుదైన సైన్స్ ముందుకు వెళ్తారు. తమ ఆలోచనతో సమయం ముందుకు నడిపి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తారు. కుంభరాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో, తెలివితేటలతో ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి ఏడాది పొడవునా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయటం వలన వీరికి కొంతకాలం రాజయోగం, అలాగే చెడు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో విజయాన్ని అందుకోవటానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తారు. కుంభరాశి వారు ధనాన్ని పొందటానికి మొదటి మార్గం ఏంటంటే శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసే విజయాన్ని సాధిస్తారు. అనుకోకుండా జీవిత భాగస్వామి ద్వారా ఊహించని ధనలాభం కలుగుతుంది. కొత్త ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలను పొందబోతున్నారు. సూర్యుడు ప్రభావంతో ఉద్యోగానికి గొప్పలు వస్తాయి. కుంభరాశి వారికి ఆవేశం అంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే ఆవేశంతో సీరియస్ అయ్యే స్వభావం కూడా ఉంటుంది. ఎందులోనైనా ఇబ్బందికరమైన పరిస్థితులకి కారణం అవుతుంది. ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే ఎక్కువగా ఆలోచించకుండా అందరికీ మాటలను ఇస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ విధమైన ప్రభావం ఉండటం వలన ఎక్కువ శత్రువులను పెంచుకుంటూ ఉంటారు. కుంభరాశి వారికి కోపం విషయంలో కొంచెం జాగ్రత్త తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరికైనా ఒక మాట అన్నప్పుడు ఆలోచించి మాట అనాలి. అంటే చూసుకొని మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. కుంభరాశి వారు కుజుడు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండవచ్చు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో సమయ ప్రతికూలంగా మారబోతుంది. వారికి దానగుణం, జాలి గుణం ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఏదైనా పని అనుకుంటే అది సాధించే వరకు మొదలు పెడతారు. కుంభరాశి వారు వ్యాపారం, పెట్టుబడులను పెట్టడంలో అనుభవం ఉన్న వ్యక్తుల సూచనలు తీసుకోవాలి. కుంభరాశి వారు ఆకలితో వచ్చిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టాలి. మీకు తోచినంత సహాయం చేయడానికి అన్నదానాలు, విరాళాలు ఇవ్వటం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆలయ సందర్భంగా చాలా వరకు ప్రశాంతతను ఇస్తుంది. కుంభరాశి వారు మరింత విచ్ఛిన్నంతో ముందుకు
సహాయపడుతుంది. కుంభరాశి వారికి సంబంధించిన కొన్ని పరిస్థితులకు ఇబ్బందులు పెట్టే రాశివారు ఎదుర్కొంటాయి. శుక్రుడు ప్రభావంతో ఖర్చులు పెరగవచ్చు. ఇక 3వ మార్గం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆలోచించి జాగ్రత్తగా క్రమబద్ధమైన ప్రతిపాదనలు రూపొందించుకొని మంచి ఎన్నో చేస్తూ ముందుకు సాగినట్లయితే మీకు ఊహించని ఫలితాలు పొందుతారు. జాతక ఫలితం మంచి లాభాలతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు లాభాలను పొందడమే కాకుండా కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే వారికి ఆదర్శంగా ఉంటారు. ఈ రాశి వారు తమ సలహాలు సూచనలు ఎదుటి వారికి అందిస్తూ అందరినీ ప్రోత్సాహాన్ని అందుకుంటారు. అయితే వీరికి కదా దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉండటం వల్ల ఏ పనిలోనైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఏ పనిలో అడుగుపెట్టినా అందరినీ ఎవరికి నమ్మకంతో చేయమని చెప్పకండి. ఎందుకంటే ఈ రోజుల్లో నమ్మిన దగ్గరనే నమ్మక ద్రోహం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏదైనా సొంతగానే మీ పని మీరు కానీ చేసుకోండి. కుంభరాశి ఒక కంట పెడుతూ మీ పనులు మీరు